అయినా మీరైనా ఓకే ఏంటి మనం చెప్పండి బొట్టు పెట్టుకోండి నాకు ఓకే మీ అంత ఉంటే మీరే పెట్టండి రండి మరి ఇక్కడ మూడుగంట పిల్లలు చాలా చక్కటి నాట్యం తొలగించారు. ఇప్పుడు మా సంతపల్లి మండలం ధన్యవాదాలు తెలియపరుస్తున్నామంటే చాలా సంతోషము. మాకు లెక్కపెట్టి వారు ఎక్కడ రావాలి కోలాటం తీసుకురావడానికి నీరు పడలేదా Pilla, pilla.
అనుకుంటున్నాము. అలాగే మనం ఏ గ్రామం నుంచి వచ్చామో ఒకసారి స్టేజ్ వెంటనే చెప్పండి. అందరికీ ఇవ్వాలి కాబట్టి చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి కొంచెం పాటలు ముందుగానే ఇచ్చేస్తే మన కార్యక్రమం ఇంకా
योगेश्वर गुरु महाराज की सीतापति श्री रामचंद्रमूर्ति की पवन सुत हनुमान की నా పేరు వెన్నెల మోహన్ రావు అండి. ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను చింతపల్లి ప్రాంత గిరిజన వాసిని. మరి ఈరోజు కృష్ణాపురం బాబు గారి యొక్క ఆశ్రమంలో అంగరంగ వైభవంగా కలియుగ వైకుంఠ సీతాపతి శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణ కార్యక్రమం కనుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలను వారి యొక్క బాధలను సమర్పించుకోవడం జరిగింది. ఈ తన కృష్ణాపురం ఆశ్రమానికి ఆనుకొని ఉన్నటువంటి విజయనగరం జిల్లా వారు, శ్రీకాకుళం జిల్లా వారు, తూర్పుగోదావరి జిల్లా వారు, అలాగే పట్టణ ప్రాంతాలైనటువంటి నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం సుదూర ప్రాంతాల నుండి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి ఇచ్చేసి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వారికి కూడా మేము తెలియపరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి సీతారాములు వారి యొక్క కళ్యాణం కన్నుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమానికి పురోహితులు వచ్చి ఎంతో చక్కగా ఆ కళ్యాణంలో జరిగినటువంటి ఘట్టాల కోసం చక్కగా వివరిస్తూ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపడుచులకు, మహిళామూర్తులకు, గిరిజన యువతీ యువకులందరికీ కూడా చక్కగా వివరించడం జరిగింది. అయితే ఈరోజు పాకలపాటి గురుదేవుల వల్ల మా ఏజెన్సీ ప్రాంతంలో అనగారినటువంటి సంస్కృతిని, ఒక చక్కటి సాంప్రదాయాన్ని, గిరిజన సంస్కృతిని, ఆటపాటలను, అలాగే రామజపము చేయిస్తూ గ్రామ గ్రామాన మంచి సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందిస్తూ మా అందరినీ కూడా చైతన్యపరుస్తున్నటువంటి శ్రీ పాకలపాటి గురుదేవులు వారి యొక్క శిష్యులైనటువంటి రామానంద స్వామీజీ యొక్క మరి అడుగుజాడల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ మేమందరం కూడా ఆ శ్రీరాముని యొక్క సేవలో మా గురుదేవులైనటువంటి శ్రీ రామరాజు వెంకటరామ యోగేశ్వర గురు మహారాజు యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క ఆశయాల కోసం రోజు ఆ దైవీ స్మరణ చేస్తూ మా యొక్క జీవనాన్ని గడుపుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంతానికి ఎంతో సుభిక్షంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలకుండా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ఎటువంటి కరోనా ప్రభావం మా మీద రాకుండా, నిపో వైరస్ యొక్క వ్యాప్తి మా మీద జరగకూడదనే ఒక సదుద్దేశంతో ఈ నెల 26వ తారీఖు నుండి 365 రోజులు అఖండ నామ స్మరణ జరిపించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఈ నెల 26వ తారీఖు నుండి సీతాపతి శ్రీరాములు వారి యొక్క నామజపాన్ని, రాములు వారి యొక్క మంత్రాన్ని 365 రోజులు జరిపించేటటువంటి మరి ఒక మంచి నిశ్చయాన్ని మా రామానంద స్వామీజీ వారి యొక్క ఆలోచన మేరకు మేమందరం కూడా ఈ 365 రోజులు అఖండ రామ నామాన్ని జపించడానికి మేమందరం కూడా మనసా వాస కర్మన పూనుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అలాంటి ఉదాహరణగా రామాలయం దేవాలయం గురించి పట్టుకోవాలని అలాగే పెద్దలు అందరూ కూడా వాళ్ళ యొక్క ఎన్నో సహాయ భవిష్యత్తులో పట్టుగా జై బోలో గురుదేవుల వారికి జై శ్రీరామ్ జై గురుదేవ్ రామరాజు వెంకటరామ యోగీశ్వర గురు మహారాజ్ ఆకలపాటి గురుదేవులకు జానుకొండ బాబు గారికి భీమసరి బాబు గారికి సీతాపతి శ్రీరామచంద్రమూర్తికి శ్రీ కలియుగ వైకుంఠ సీతాపతి శ్రీరామచంద్ర వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్. నా పేరు లక్షరాజు ఉపాధ్యాయులు చేస్తున్నాను. శ్రీ పాదపాడు బాబు గారి యొక్క సంఘ కార్యక్రమాలను సంఘ అధ్యక్షులుగా నియమించుకున్నారు. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా ఈ పాదపాడు దేవుల కృష్ణాపురంలో వైకుంఠ రామాలయం శ్రీ సీతారామ వైకుంఠ రామాలయం 2023 మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ ప్రతిష్ట చేయడం రంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈరోజు 3వ సంవత్సరం కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆదర్పాటి గురుదేవుల పరంపరలో ఉన్నటువంటి శ్రీ రామానంద స్వామీజీ గారి యొక్క దివ్య ఆశీస్సులు వారి యొక్క ఆదంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఆదంపాటి గురుదేవుల భక్తులు గిరిజన ప్రాంత భక్తులందరూ కూడా ఎంతో సహాయ సహకారం అందించి వారికి చేదోడు వాదుడుగా ఈ భక్తి భావనలోనే మరి పాలు పంచుకుంటున్న గిరిజన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషకరంగా ఉంది. ఇక్కడ 2013 సంవత్సరంలో అఖండ నామస్మరణం 380 రోజులు కార్యక్రమం దిగ్విజయంగా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామస్మరణం అఖండ నామస్మరణం జరిగింది. అలాగే 3 సంవత్సరాలు భద్రాచలం పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే నర్సీపట్నం నుంచి కూడా సుబ్రహ్మణ్య ఆశ్రమం నుంచి కూడా మరి 2 సార్లు భద్రాచలానికి పాదయాత్రగా గిరిజన భక్తులు రామానంద స్వామి గురుగారితో పాటుగా వెళ్ళడం జరిగింది. ఆదర్పాటి గురుదేవుల పరంపరలో ఉన్నటువంటి రామానంద స్వామి గారు అనేక మారుమూల ప్రాంతాలలో భక్తిభావాన్ని గిరిజనులకు భక్తిభావాన్ని పెంపొందిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు విజయంగా చేస్తూ చైతన్యం పంపులుగా చేసి ఎంతోమంది జీవితాలను బాగు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాం. దీనికి ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే రైతులు భక్తులు అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. అందరం కూడా సుభిక్షంగా మా గిరిజన ప్రాంతంలో ఉంటున్నారు. ఒకనొకప్పుడు 2013లో అప్పుడు ఉరి తుఫాన్లో కూడా ఇక్కడ రామనవస్వామి జరిగింది. అలాగే 2019లో కరోనా టైంలో కూడా ఇక్కడ భీమసింగి పింగళ్ళ ఆలయంలో మరి ఎలాంటి
ఉపచారాలు జరగకుండా అందరికీ కూడా విపత్కర శాంతి లోక కళ్యాణార్థం వేద సమావేశం ధర్మరచనార్థం ఫిబ్రవరి 26వ తేదీ గురువారం 11:36 ప్రారంభించి ఒక సంవత్సరం పాటు కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. దానికి మన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ధార్మిక సంస్థలు, వనవాసి కళ్యాణాశ్రమం, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, సమరస సేవా సమితి, సత్సాయి సేవా ట్రస్ట్, రామకృష్ణ మిషన్, మొదలైనటువంటి అందరి సహకారంతో సంవత్సరం ఇంకేదంటే ప్రకృతి వ్యవస్థలో ప్రకృతి యొక్క వైపరీత్యాల వలన అనేకమైనటువంటి ఇబ్బందులు, అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు మొదలైనటువంటి అన్నిటి నుండి కూడా రక్షణ కోసం, మన సనాతన ధర్మ రక్షణ కోసం ఓ సంవత్సరం పాటు చేసినట్లయితే అందరికీ మేలు కలుగుతుంది. నాగపౌర్ణమి, వైకుంఠ సీతారామ కళ్యాణం, అది కూడా విశ్వశాంతి లోక కళ్యాణం. అందరూ బాగుండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గురుదేవ్, జై గురుదేవ్, శ్రీ రామరాజ వెంకటరామ యోగేశ్వర గురు మహారాజ్ की भारत माता की, तुलसी माता की, गंगा माता की, भू माता की, गो माता की, जय श्री राम, जय श्री राम, जय गुरुदेव, जय గురుదేవ్. అలాగే మొన్న 15, 16 కూడా ఒక సంవత్సరం రామనామం చెప్తాం. అప్పుడు తర్వాత ఉచిత తుఫాన్ వచ్చింది, ప్రాణ నష్టం కానీ దీనివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కలిగింది. అలాగే 2021, 22 మళ్ళా ఒక సంవత్సరంలో చేశాం రామనామం. అప్పుడు కూడా కరోనా వ్యాధి వచ్చింది. మన ప్రాంతంలో చనిపోయిన వాళ్ళు బాగా తక్కువ. కరోనా వ్యాధి వచ్చి చాలామంది రికవర్ అయ్యి బతికారు. కాబట్టి ఇప్పుడు కూడా రాబోయే విపత్తుల నుండి రక్షణ కోసము ఈ యొక్క అఖండ నామస్మరణ చేస్తున్నాం.